కొట్టిన కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరను మనసే అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సడి చేస్తే చేపలాగా కుళ్ళను వయసే కసదియా గుండెల్లో నా మట్టే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. Hi, hello, namaste, sat sri akal, salam alaikum. Welcome you all to most beautiful, most ultimate, world's costliest show, Na Show, Na Ishtam. చెప్పండి అబ్బాయిలు, ఈ ఫిబ్రవరి 14th ఏం జరిగింది? ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి, ఎంతమందికి లవ్ లెటర్లు వచ్చాయి, ఎంతమంది పెండింగ్ లో పెట్టారు, ఎంతమంది ఆలోచిద్దామన్నారు, ఎంతమంది రిజెక్ట్ చేశారు, ఎంతమంది నాశనం అయిపోయినారో తెలియదు కానీ నీకు మాత్రం ఎవరు ప్రపోజ్ చేయలేదని అర్థమవుతుంది భయ్యా. మీకు విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉండేది ప్రేమ కాదు, సీరియస్లీ దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫాక్చుయేషన్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో తెలుసా? తెలీదా? ఇన్ఫాక్ట్ ఒక సిచ్యువేషన్ లో నువ్వు ఒక అమ్మాయిని చూసావనుకో దాని ఇన్ఫాక్చుయేషన్ అంటారు. అదే ఆ అమ్మాయి నిన్ను చూసింది అనుకో అది లవ్ అంటారు. మనిషి మూడు మీద డిపెండ్ అయ్యేది నా ప్రేమ అంటే. ఒకవేళ మూడు బట్టి ఆ అమ్మాయి నచ్చింది అనుకో అది ఇన్ఫాక్చుయేషన్. మూడు బాగాలేకపోయినా అదే అమ్మాయి నచ్చింది అనుకో లవ్. పొద్దున ఒక అమ్మాయితోటి ప్రేమ అంటాం, మధ్యాహ్నం ఫోన్ లో మాట్లాడతాం, సాయంత్రం సినిమా దగ్గర రమ్మంటాం, బై. దాన్ని లవ్ అంటారా ఇన్ఫాక్చుయేషన్ అంటారా? ఇన్ఫాక్చుయేషన్ రెండు అంటారు, కామం అంటారు. కాకే నీకు అదే ఉన్నట్టుంది. జీవితంలో ఏమీ తెలియనోడు ఒకడు ఉన్నాడు, వాడిని తీసుకురానా? కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్ ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చుయేషన్. అలా ఈ రెండేళ్ళు ఒక ఏళ్ళు పట్టుకో. బాగుండదు, నువ్వు పట్టుకోనా? ఆ వయసు దాటేసా అన్నయ్య. యు టచ్ డు ఫింగర్స్ ఆఫ్ మీ. పట్టుకోనా? నాది లవ్వే, నాది లవ్వే, నాది లవ్వే అన్నయ్యో, నాది లవ్వే అన్నయ్యో, నాది లవ్వే సోనా. ఈ రెండిట్లో ఒకటి పట్టుకో. ఎందుకా? ఈ రెండిట్లో ఒకటి పట్టుకోరా. షూ ఇది ఇచ్చుకు కొడతా, ఇది ఇచ్చుకు కొడతా. సిగ్గులేదు నీది లవ్వా, కోపమా, బాధ, ఈర్ష నేను చెప్తా, చాలా క్లారిటీగా ఉంటుంది. నాకెందుకు ఉండదా? ఒక అమ్మాయి పెదాలు ముడుచుకొని ఉన్నాయనుకో, నువ్వు ఆ అమ్మాయికి రీఛార్జ్ చేయించలేదని అర్థం. అదే అమ్మాయి పెదాలు మునిపంటి కింద నలుగుతూ ఉన్నాయనుకో, ఆ అమ్మాయికి షాపింగ్ తీసుకెళ్లేదని అర్థం. ఆ అమ్మాయి పిచ్చల విడిగా పెగలబడి అవుతుంది అనుకోరా, నీ జీవితం శంకనాకి పోయిందని అర్థం. నువ్వు నీ చెప్పిలా, నేను అబ్బాయి పేజాల గురించి చెప్తా, రాసుకో. అబ్బాయి పేజాలు ముడుచుకొని ఉన్నాయనుకో, ఓడి ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందని అర్థం. అదే అబ్బాయి పేజాలు ముని పంటి కింద నలగతా ఉన్నాయనుకో, ఎదురుగా ఆంటీ వెళ్తుందని అర్థం. ఒక అబ్బాయి పదాలు పిచ్చుకొని ఉన్నాయనుకో, సగం జీవితం సంకనాగిపోయి సారాయి దుకాణం ముందు వెలిగింతలు ఎగతున్నాయని అర్థం. నాకు అర్థం కావట్లేదు అసలు, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేయడం అంటే చూడంగానే ఎలా లవ్ చేస్తారా అనా? 3 సెకండ్లో యాడ్ చూస్తున్నావు, 30 లక్షల కారు కొంటాంలే. 3 సెకండ్ల యాడ్ చూసి 30 లక్షల కారు కొంటున్నప్పుడు 3 నిమిషాలు ఒక అమ్మాయిని చూసి ఏడ పెట్టుకుని ఐమీన్ తెలుసా? ఏడుందా ఐమే? ఐ లవ్ మమ్మా, ఐ లవ్ యూడా, ఐ లవ్ యూడా. అబ్బా ఆయన సిగ్గుచారం లేదు. నువ్వు ఒక అమ్మాయిని కారుతో పోల్చావు చూడు, దాన్నే ఇన్ఫాక్చుయేషన్ అంటారా? ఇన్ఫాక్చుయేషన్ కి లవ్ కి చాలా చిన్న డిఫరెన్స్లు ఉన్నాయి, క్లారిటీగా చెప్తాను, గుర్తుపెట్టుకో. చెప్పు. ఐశ్వర్యాన్ని ఇష్టపడ్డావు అనుకో దాని ఇన్ఫాక్చుయేషన్, కల్పన ఇష్టపడ్డావు అనుకో లవ్. నిజమేనరా? సినిమాకి అమ్మాయితో నువ్వు వెళ్ళావు అనుకో, నువ్వు టికెట్ కొంటే ఇన్ఫాక్చుయేషన్, ఆ అమ్మాయి టికెట్ కొందనుకో లవ్. మనకు పెడుతుంది కాబట్టి. మరి అవునులే. ఇప్పుడు స్ట్రక్చర్ మీద పడుకొని ప్రేమించావు అనుకో అది లవ్, స్ట్రక్చర్ చూసి ప్రేమించావు అనుకో దాన్ని ఇన్ఫాక్చుయేషన్ అంటారు. అమ్మాయి వల్ల రిలేషన్ నిలబడింది అనుకోరా అది లవ్, అమ్మాయి వల్ల రిలేషన్ నాశనం అయిపోయింది అనుకో ఇన్ఫాక్చుయేషన్. అంతకు మించి ఇంకేం ఉండదు.
వేస్ట్ బక్వాస్. చూసారా 4 విషయాలు చెప్పడానికి ఎంత చెమట పట్టింది. అసలు ఇన్ఫాక్చువేషన్ అంటే ఎవరికి ఏమి తెలియదునా, నేను చెప్తాను చూడు, అది ఇన్ఫాక్చువేషన్. అకార్డింగ్ టు ఫ్రాడ్ సైకాలజీ, ఇన్ఫాక్చువేషన్ ఈజ్ ఓన్లీ అండ్ అట్రాక్షన్ బిట్వీన్ స్టేట్ ఆఫ్ బీయింగ్ కంప్లీట్లీ క్యారీడ్ అవే బై అన్రీజన్ ప్యాషన్, foolish examined feeling and unappreciated often completely unwarranted emotion. That is the infatuation. ఏది మీ లైఫ్ లో ఇన్ఫాక్చుయేషన్ కి లవ్ కి డిఫరెన్స్ తెలిసిపోయినాయా? ఎవరైనా పొరపాటున ప్రపోజ్ చేస్తే మీరు రిజెక్ట్ చేసిన రోజులు ఏమైనా ఉన్నాయా? నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, అప్పుడు నాకు వచ్చి ప్రపోజ్ చేశారు. పట్టుకొని నీ ఏజ్ ఎంత, నువ్వేంటి నాకు ప్రపోజ్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి సీరియస్ గా ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోయా. నువ్వు సీరియస్ గా చూసావా? అవును. ఎలా చూసావు? లా చూసా. అది సీరియస్ లుక్కా? అయితే వాళ్ళ మమ్మీతో చెప్తాను అని చెప్పా. హలో, వై ఆర్ యు ప్రపోజింగ్ మీ? ఐ టెల్ యువర్ పేరెంట్స్. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమైనా ప్రపోజ్ చేశాడా? చేశాను. ఎంతమంది? లెక్క పెట్టలేదు. కానీ విచిత్రం ఏంటంటే బొమ్మరిల్లి సినిమాలో హాసిని ఉంది చూడు, డూపు. దేనికైనా అదేనవ్వా? లేదు. రేపు పొద్దున పొరపాటు నిజంగానే ఎవరైనా ప్రేమించేవాడు, చమ్మాన్ని నేను ప్రేమిస్తున్నా అంటే మా క్లాస్ లో ఒక 10 మెంబర్స్ నా రోజు అలాగే చూస్తున్నారు. సో వాళ్ళది లవ్ ఇన్ఫాచ్యుయేషన్ నాకు అర్థం అవ్వట్లా. ఓసారి సైట్ ఉందేమో చెక్ చేయబోయా? మా ఫ్రెండ్ నన్ను రోజు భూమిక అంటున్నాడు. అయితే అది లవ్ ఇన్ఫాక్చుయేషన్ నాకు అర్థం కాలేదు. కొన్ని డేస్ తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను, అది లవ్వే, ఖచ్చితంగా భూమికతో పోలుస్తున్నాడు. తర్వాత చెప్పాడు, నువ్వు భూమికి జాండే ఉన్నావు, అందుకే నేను భూమిక అంటున్నాను, నువ్వు అంత ఫీల్ అవ్వకు అని. అది ఇన్ఫాక్చుయేషన్ అని అర్థమైంది. అది ఇన్ఫాక్చుయేషన్ కాదు, లవ్ కాదు, క్యాలిక్యులేషన్. ఇంకో రోజేమో చంద్రముఖిలో జ్యోతికలా ఉన్నాను, ఇంకా అర్థమైపోయింది అసలుకి. అంతకు ముందు తిట్టవే ఏంటండి? అది లవ్ కాదు, అది గుడ్డు కాదు. అబ్బాయి నన్ను కామెంట్ చేస్తున్నాడు. అబ్బా, నీకు ఇప్పుడు తెలిసిందా? అమ్మాయి ప్రపోజ్ చేసింది భయ్యా నాకు. ప్రపోజ్ చేస్తే ఓకే అని చెప్పేసిన ఫస్ట్. అయితే ప్రపోజ్ చేసిన నాకు గిఫ్ట్ ఇవ్వవా అన్నది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి చైనా పీస్ గిఫ్ట్ ఇచ్చా. ఐ హేట్ యు అన్నది భయ్యా. నెక్స్ట్ డే వచ్చి ఐఫోన్ ఇచ్చిన భయ్యా. ఐ లవ్ యూ అన్నది. అవును, మరి ఐఫోన్ అంటే దానికి రిపేర్ కి సర్వీస్ సెంటర్లు ఉన్నాయి, చైనా గ్యారంటీ ఉండదు, వారంటీ ఉండదు. దాన్ని ఎలా ప్రేమిస్తారా? లవ్ భయ్యా, లవ్. జీవితంలో లవ్ అనే పదమే లేదురా, నిజం. అమ్మ నాన్న మీద ఉన్న కూడా ప్రేమనే కదా, దాన్ని కూడా లవ్వే అంటారు కదా. లవ్ లేదని ఎందుకు చెప్పాలి? యు కేమ్ ఫ్రమ్ ఢిల్లీయా? ఢిల్లీ ఇస్ హార్ట్ ఆఫ్ ఇండియా కదా, అందుకే. ఓ బాగా చెప్పావు. అమ్మ నాన్న మీద ఉండేది ప్రేమే, దాని ఇన్ఫాక్చుయేషన్ అంటారు. ఒక అతను నన్ను రోజు చూస్తున్నాడు, రోజు పొద్దున్న చూస్తున్నాడు, మధ్యాహ్నం చూస్తున్నాడు. పాతోడే. సాయంత్రం మాత్రం చూడట్లేదు, అదేంటో నాకు డౌట్ గా ఉంది. పొద్దున్న చూసి సాయంత్రం చూడట్లేదు కదా? పొద్దున్న చూస్తున్నాడు, మధ్యాహ్నం చూస్తున్నాడు, సాయంత్రం చూడట్లేదు. కన్ఫర్మ్ వాడికి రేచీకటి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. సో జస్ట్ ఫ్రెండ్ మాట్లాడుతూ ఉన్నారు, తను నార్మల్ గా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అవి ఇవి చెప్తున్నారు. నాకేంటంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వడం నాకు అలవాటు. అయితే మా విలేజ్ లో ఒక అనాథాశ్రమం ఉంది, నేను అక్కడికి వెళ్ళేసి తనకు సర్ప్రైజ్ ఇచ్చా. అప్పుడు తను ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశాడు. మళ్ళీ కొన్ని రోజులు నార్మల్ గా మాట్లాడాడు, మళ్ళీ తర్వాత మాట్లాడలేదు. సరే లైట్ అని చెప్పేసి నెక్స్ట్ బర్త్డే ఉంది కదా అని చెప్పేసి నెక్స్ట్ బర్త్డే కూడా సేమ్ సర్ప్రైజ్ ఇచ్చాను మా హాస్టల్లో ఉండి. సర్ప్రైజ్ ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు మాట్లాడాడు. తర్వాత నాకు పెళ్లి సెటిల్ అయింది, సారీ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏం చెప్పాలి ఇప్పుడు? మీరు నాకు సొల్యూషన్ చెప్పండి. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా, నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. లేదబ్బా, తను ఏదో చెప్పింది, నాకు కావాలి. తను ఏం చెప్తుందంటే అనాథాశ్రమంకి వెళ్ళి పిల్లలంతా సర్ప్రైజ్ చేస్తే తన్ని అనాథం చేసి వెళ్ళిపోయాడంట. నిన్ను అనాథం చేసి వెళ్ళాడా? కంత్రి సినిమా చూసా? కంత్రి చూసా. చంటి గారు, అది ఎవరో కాదండి, మీరేనండి. ఢిల్లీ వాళ్ళ
అసలు యాక్చువల్ గా ఇన్ఫాక్చుయేషన్ కి నువ్వు లవ్ కి డిఫరెన్స్ ఏంటి నీకు తెలుసా? నాకు ఎప్పుడు లవ్ కాలేదు సో నేనేం చెప్పలేను, అయినప్పుడు నేను చెప్తా. ఇప్పుడు నీకు ఎప్పుడు అవుతుందని వెయిట్ చేయలేదు నేను. ఓకే, సో మన సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా కామెంట్ నా ఇష్టం. నా కామెంట్ నా ఇష్టంలో మీకు నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాను. మీరు ఎంత బాగా కమెంట్స్ చెప్తే నేను అంత బాగా మిమ్మల్ని కొడతాను. ఓకే, చాక్లెట్స్ తోటి మిమ్మల్ని కొడతాను. ఎవరు ఎన్ని సంపాదిస్తారో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఫోటో ప్లీజ్. మొన్న నాకు ఫుట్బాల్ కొనియమంటే కొనియలేదు కదా, అందుకే నిన్నే ఫుట్బాల్ చేస్తా చూడు. అంటే ఫుట్బాల్ కొనికపోతే అని ఫుట్బాల్ చేస్తారా? నా ప్రేమ లోతెంత ఉంది అని అడిగాడు, సో అందుకని చూడని చెప్పేసి నెట్టేసా. వాడి వైఫ్ పేరు దయా, ఆమెకు లేందే అది. అల్టిమేట్. ఇంకా పెళ్లి రోజు స్నానం చేసి రానందుకు అందులో దోషేసినాను. స్నానం చేసి రాకుంటే తోసేస్తారా? రజనీకాంత్ ధారి, రాహదారి, వీడదారి, గోధారి. స్విమ్మింగ్ వచ్చా లేదా అని టెస్ట్ చేస్తున్నా. నీకు ఈత వస్తుందని అడిగినప్పుడే నాకు తెలిసింది ముందు నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని. ఏదో జరుగుతుందిరా నువ్వు మాట్లాడుతుంటే. అదేంటో కన్ఫర్మ్ లేదు కానీ. కిక్ అంటే ఏంటో అడిగాడు, కిక్ ఇచ్చి చూపించా. మంచి యాక్షన్ మూవీ చూస్తుంటే వాటర్ ప్లీజ్ డార్లింగ్, వాటర్ డార్లింగ్ అంటున్నావు, అందుకే తోసేస్తున్నా. తాగు ఎన్ని కావాలంటే. పెళ్లికి ముందు నా కోసం ఏమైనా చేస్తాను అని చెప్పాడు. అది చేశాడా చేయడా అని చెప్పేసి రింగు అందులో పడేసి తీసుకురమ్మని చెప్పాను. స్టేట్మెంట్ కూడా పేరాగ్రాఫ్ చెప్పే ఏకైక స్త్రీ నువ్వేరా? పవన్ కళ్యాణ్ పాట పాడిండు, గాల్లో తేలినట్టుంది అని ఆమెను చూసి, అందుకే గాల్లకు దన్నింది. వార్తలు చదువుతున్నది రామారావు. ఈ రోజు ముఖ్యమైన వార్తలు అన్నట్టుంది నువ్వు చెప్పింది. చార్మినార్ పై నుంచి 2 ఈగలు దూకి కింద పడి దుర్మరణం చెందాయి. ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి, పాడు ఉండాలి. ఏదైనా ఎక్స్ప్రెషన్ చెప్పు. ఎక్స్ప్రెషన్ సంతోషంగా చెప్పు. ఆమెతో పాట పాడిండు, గాల్లో తేలినట్టుంది అని, అందుకే గాల్లకు దన్నింది. సంతోషం సంతోషం సంతోషమే కదా అన్నది. నవ్వితే సంతోషమా? పోనీ ఓ పని చేయి. బాధ ఎంత పెద్ద బాధ అంటే గుండెలు పగిలిపోయేంత బాధ చెప్పు. పాట పాడిండు, గాల్లో తేలినట్టుంది అని, ఎంత చెప్పినా ఇంటలేడు, అందుకని ఇస్తాను గట్టిగా. 10 డైలాగ్ ఒకే ఎక్స్ప్రెషన్ చెప్పే ఆర్టిస్ట్ ని చూసా. ఏ ఎక్స్ప్రెషన్ కైనా అదే డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్ నిన్నే చూస్తున్నారా? బట్ అయినా సరే ఆ డైలాగ్ చెప్పడానికి నువ్వు ట్రై చేసే చూడు, అందుకే ఊగుతున్న మంచు. సూపర్. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మూవ్. తప్పుగా అనుకోకండి, వాళ్ళకి కనిపించదేమో, సైడ్ చెక్ చేసుకుంటున్నారు. ఆ స్కూల్ పేరు భాష అనుకుంటా. ఒక్కరు చూసి రాస్తుంటే 100 మంది కూడా రాసేస్తున్నారు. నాకు తెలిసిన ఇన్ని ఎపిసోడ్స్ లో పారాగ్రాఫ్ ఆర్టిస్ట్ ఎవర్రా అంటే ఇవిడే. ఇలా కాపీ కొడితే పర్లేదు కానీ పేర్లు, హాల్ టికెట్ నెంబర్లు కూడా కాపీ కొడతారేమో. కానీ సావిత్రి గారి కామెంట్ చెప్తే ఎలా ఉంది? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉంది అది. ఒక్క గొర్రెని చూసి మిగతా గొర్రెలని ఫాలో అయినట్టు ఒక్క మగాడిని చూసి మిగతా వాళ్ళంతా ఫాలో అవుతున్నారు. అంటే మగాలి గొర్రెలనే ఉద్దేశం? సందులో చూసి సెటర్ వేసావు కదా నువ్వు. సరే చాక్లెట్ ఇగో. అమ్మా మగాళ్ళు గొర్రెలు కాదను? మగాలు గొర్రెలు కాదు, మేకలు. గొర్రెలు కాదు అన్నారు కదా. మేకలు కూడా కాదని చెప్పు. సరే మేకలు కూడా కాదు. మగాళ్ళు దేవుళ్ళు. అవునరా, మగాళ్ళు దేవుళ్ళే. మగాళ్ళు దేవుళ్ళు, ఆడపిల్లలు దేవతలు. అంతే. యు గివ్ రెస్పెక్ట్, ఐ ఆల్సో గివ్ రెస్పెక్ట్. నెక్స్ట్ ఫోటో.
అబ్బాయిల బాధ భరించలేక అమ్మాయిలు కూడా మొదలు పెట్టారు తాగడం. అబ్బా అవును. అందుకే భయ్యా మార్కెట్ లో లిక్కర్ రేట్ పెరిగిపోతా ఉంది. చూసింది చాలే గాని మనిషికి మామిడికాయ చట్నీ పంపబోయి. అయినా ఒక్క మామిడికాయ చట్నీ నీకు ఎంత ఓరినమ్మ ఎన్ని బాటిల్ 1 2 3 4 5 6 7 ఇది జరిపోక క్యారీ అని అడుగుతోంది. అందరినీ నేను మోసం చేస్తే సుధీర్ నన్ను మోసం చేసింది ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో. సుధీర్ మోసం చేసినందుకు మందు అవుతుందా? సైలెంట్ గా ఇచ్చేస్తాను, సైలెంట్ గా కూర్చో. మందు బాటిల్ లెక్కలు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకో. నీ డైలాగ్ కిక్ ఎక్కేసిందే. ఢిల్లీ ఏంది నీ లొల్లి? నువ్వే నా చెల్లి. కరెక్ట్ రా బొమ్మడిది తీసుకో. లైఫ్ లో ఎంతో మందిని చీట్ చేశాను, ఇంకా చంటిగా ఒక్కరిని చీట్ చేస్తే సరిపోయింది అని ఆలోచనతో ఉంది. బ్రాండ్ మారుద్ది, టేస్ట్ మారుద్ది, కాస్ట్ మారుద్ది. మేము ఎలా మారుతాం అనుకున్నావురా బ్లడీ ఫుల్. నెక్స్ట్ పడు. ఓ లెక్కల మాస్టర్, ఈ రోజు నా తిక్కేంటో చూపిస్తా, నీ లెక్కలు తేలుస్తా. ప్రపంచంలో ఎవడైనా ముద్దిస్తే అని తెస్తాడు, వీడి రివర్స్. నా అటెండెన్స్ సేఫ్, నా అటెండెన్స్ సేఫ్. అరే కాలకేయ ఏం చెప్పావురా? నా అటెండెన్స్ సేఫ్ అన్నా. ఏ ఎందుకంటే నా కత్తుంది, లేకపోతే కోసేస్తా. కామెంట్ చెప్పారు పక్క పెడితే నీ చాక్లెట్ ఏది ఇస్తారా? కత్తి వాడడం మొదలు పెడతా నాకన్నా మంచిగా ఎవడు వాడలేడు. కత్తి బరువు ఉంటావరా నువ్వు? కత్తి బరువు ఉంటావరా నువ్వు? అందుకే కత్తి సన్నది కొన్నా. నా లవర్ శృతిని నా ఇంట పంపేకపోతే ఒకేటే. ఏదో చెప్పావు భయ్యా. మార్కెట్ కదా అని తీసేస్తే పీక కోస్తా, పీక కోస్తా. కత్తి పట్టింది మా తాత, కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. ఏదైనా డిఫరెన్స్ వస్తే కోసేస్తా. దేవుడా 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 ఏ భగవాన్ मैं పనికి మాలిన యదవా హే భగవాన్ నా చెయ్యని తప్పు లేదు హే భగవాన్ ఓ చెయ్యి జారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా. సూపర్ గా చేసేవారు. థ్యాంక్ యూ అన్న. సూపర్ సూపర్. ఈ స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేయడం అంటే చిన్న ధైర్యం ఉండదు. ఇంకొకటి ఇక్కడ ఇది కామెడీ షో కాబట్టి కామెడీలానే డాన్స్ చేయాలి, అందుకే ఇలా చేస్తా. ఏం కవర్ చేసేవరా? నేను స్టేజ్ మీద అసలు ఎందుకు పిలిచాను తెలుసా? ఇక్కడ ఎవ్వరికి డైలాగులు చెప్పడం రాదురా, నీ ఒక్కడికి తప్పితే. అవునా? వావ్. నీకు తెలిసింది ఏదైనా ఒక భారీ లెంత్ డైలాగ్ చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ కూడా ఉంటే ఎప్పుడైనా వస్తే. ఎలా చెప్పాలంటే మైక్ తీసుకొని వాడిపోతే వీడు, వీడిపోతే నేను, అది అది ఉండాలి. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ కూడా అంటే ఎవడైనా వస్తే పీక కోస్తా, పీక కోస్తా. ఇంకోటి ఎలా చెప్పు, ఏదంటే నీకు ఇగో లోపల ఉంటుందేమో, నాకు ఇగో నా వైఫై నా చుట్టూ ఉంటుంది. దయా, నా పేరు దయా, నాకు లేనిదే అది చెప్పు. రే
నీకు ఇగో నీ లోపలనే ఉంటుందేమోరా, కానీ నాకు మాత్రం నా చుట్టూ వైఫై లా ఉంటుంది. నా పేరు దయా, పాస్వర్డ్ ఇస్ పోలీస్. నీ పేరేంటి? ఓపెన్ చేయి. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకటి మీదడిపోతే దండయాత్ర. ఇది దండయాత్ర, సంతోష్ గారి దండయాత్ర. రెడీ? చెప్పు. ఇద్దరు మీదడిపోతే, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అందరూ మీద ఎగబడితే అందరి మీద ఎగబడద్దు, వాడెవరో వచ్చి నీ మీద పడద్దు గాని. సింపుల్. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అను. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మీదడిపోతే, అదే ఒకడు మీదడిపోతే దండయాత్ర. ఇది సంతోష్ గారి దండయాత్ర. నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. నా సెలబ్రిటీ నా ఇష్టం. ఈ నా సెలబ్రిటీ నా ఇష్టం రౌండ్ లో ఈ రోజు మన ముందుకు వస్తున్నారు సినిమా టీమ్. లెట్స్ వెల్కమ్. वेलकम टू नाशो ना इष्टम. वेलकम टू नाशो ना इष्टम. आपको स्वागत है. थैंक यू सो मच. मेरा शो मेरी मर्जी. अपनी मर्जी. अपनी मर्जी. अपना शो अपनी मर्जी. कन्नड़ा ना कन्नड़లో చెప్పన్నా. కన్నడలో నమ్మ షో నమ్మిష్ట. నా షో నా ఇష్టం. నాకు తెలుగు వచ్చు, మాట్లాడండి. చూడండి సార్ మన సూపర్ స్టార్. నువ్వు ఇట్లారా, నువ్వు ఇట్టలు. అదే ఇట్టండి ఇట్టండి ఇట్టండి. వాచ్ సరిగ్గా సెట్ అవట్లేదు. 9 వస్తారు వచ్చావు. అదే ముందుగా వెల్కమ్ సురేష్ గారు, వెల్కమ్ టు నాషో నా ఇష్టం. వెల్కమ్ అలీ గారు, వెల్కమ్ టు నాషో నా ఇష్టం. బాబాయ్ వెల్కమ్ టు హ్యాపీ బర్త్డే, ఐ లవ్ యూ. ఎంత సరి యాంగిస్తారు మీరు, చాలు. అది ఓన్లీ ఎక్స్క్యూజ్, అది ఒక ఎక్స్క్యూజ్. ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే. మొత్తానికి నా షోకి వచ్చిన వాళ్ళతో నేను ఒక సిగ్నేచర్ చేయిస్తా, అది కన్ఫర్మ్. రెడీ? 1 2 3 అంటే నా స్టెప్ చేసేయాలి. ఓకే, చూపిస్తా. మా వాళ్ళు చూపిస్తారు, వాళ్ళని చూసి నేర్చుకోండి. ఓకే, రెడీ? 1 2 3 అంతే. రెడీ? 1 2 3. ఓ మై గాడ్, సూపర్. హలో. అయితే చాలా ఫ్రస్ట్రేషన్ లో ఫీల్ అవుతున్నాను. నో వరీస్. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సినిమా గురించి చెప్పండి. మన సినిమా హాల్ అసలు ఏంటి, దాని సబ్జెక్ట్ ఏంటి? సినిమా హాల్ చాలా మంచి సినిమా అంటే రకరకాల సినిమాలు వస్తూ ఉంటాయి. ఒక మెయిన్ మహాభారతం కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఆ క్యారెక్టర్స్ తో అంటే సాంఘిక సినిమాలా ప్లాన్ చేశారు. వీళ్ళిద్దరు హీరోలు. నేను అప్పుడు అన్నా, ఏమంటే మహాభారతం అంటే 5 ఉంటారు, ద్రౌపది ఉంటది, మరి అలాంటిది ఏం లేదు చంటి గారు, అలాంటిది ఏం లేదు. ద్రౌపది చీర లాగటాలు అవన్నీ ఏం లేదు, క్లీన్ సినిమా. నిన్ను చూస్తే నాకు దుశ్శాసనే గుర్తుకొస్తున్నాడే. మొత్తానికి సినిమా హాల్ స్టోరీ అదేనా? అలాంటి కైండ్ ఆఫ్ ఫుల్ ఎంటర్టైనర్, థ్రిల్లర్, కామెడీ, ఐటమ్ సాంగ్ ప్రతి ఒక్క సినిమాలో ఉంటుంది. ఐటమ్ సాంగ్ అంటే ఇక్కడ ఐటమ్ సాంగ్ ఎవరు చేస్తారు? అబ్బా మీరు ముగ్గురు మాట్లాడితే కన్ఫ్యూజింగ్ గా ఉంది, మీరు మాట్లాడండి. ఏం చెప్పాలి? సినిమా గురించి. ఈస్ డేంజరస్. యా, ఐమ్ స్కేర్డ్ ఆఫ్ హిమ్. డేంజరస్ అంటే డేంజరస్. ఈ అబ్బాయి చాలా మంచోడు. హరే హాయందని రే చాటు రాగం విని ఎవరు తనని పిలిచారని అడిగి చూడు నీ మనసుని. కాలాడై కదలని అని కనికట్టై జరగలేదని చేతీయని మాయ తనదని తెలుసా నీ మనసు నీదే, మహిమా నీదే, పిలుపు నీదే, బదులు నీదే.
అమ్మాయి డాన్స్ చేస్తుంటే మీకు అందరు కుళ్ళెబ్బా. ఓకే మనం రౌండ్ లోకి వెళ్ళిపోదాం. రౌండ్ ఏంటంటే చాలా చిన్న గేమే. ఏంటంటే బేసిక్ గా జనరల్ గా ప్రతి మనిషి సామెతలు మాట్లాడతాడు. ఓకే, చూసాను లేవో ఇలాంటి వాళ్ళని రావణాసులాగా ఉన్నావని, ఇదో సామెత. అలాంటి సామెతలు అంటే నేను స్టార్ట్ అనగానే నువ్వో సామెత చెప్పాలి, తర్వాత మీరో సామెత చెప్పాలి, మీరో సామెత. ఇట్లా ఎవరైతే ఆపేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకే, అంటే బేసిక్ గా మీరు సామెతలో బాగా తెత్తన్న విషయం మాకు బాగా ఇన్ఫర్మేషన్ వికీపీడియాలో చదివాం. గూగుల్ తెచ్చిన కొట్టిన వచ్చేది. రెడీ 1 2 3 అనగానే స్టార్ట్ చేయాలి. ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు? నేను చెప్తా. అచ్చా, మీరిద్దరు ఒక బ్యాచ్, మీరిద్దరు ఒక బ్యాచ్. ఓకే, మీకు ఒక చిన్న ఆప్షన్ ఇస్తున్నా. వీళ్ళలోంచి ఎవరైనా అంటే ఎవరైనా కాదు, ఈ ఒక గ్రూప్స్ తీసుకోండి. ఇచ్చేడు గ్రూప్ అని తీసుకొని నీకు రాకపోతే వాళ్ళ నుంచి సపోర్ట్ తీసుకోవచ్చు. ఈ గ్రూపా? ఓ నీకు ఆపోజిట్ గ్రూపా? నాటి బాయ్ మా గ్రూప్ ఇది. అరే ఓకే 1 2 3 గో. గూట్లో అనుకుంటారని తీసి ఎక్కడ పెట్టుకుంటూ అంటారు. పొల్లు రాలగొట్టుకోవడానికి ఏరియా అయితే ఉందా? దేత్తడి పోచమ్మ గుడి. కాకరకాయ కాకినెత్తుకుపోయింది, కాకినెత్తుకుపోయింది. కాకరకాయ అంతే, అదే కదా. అంతే. ఇది ఓడి ఎర్రిపప్పు అయితే పడుకుని అడిగా చెప్పాడంట. బెట్టి బోర్డ్ ద బట్ట ద బట్ట హౌస్ బిట్ట బెట్టి బోర్డ్ ద బట్ట బట్ట టు మేక్ ద బట్ట బట్ట. हमने पूछा सामेता बोलो, तुम टंग ट्विस्ट करके बोले. చల్లగా కోచ్ చేయగా బే. మా షో మా ఇష్టం. మీ షో మీ ఇష్టం కాదు, యాంకర్ నేను. నాగుంది. ఓకే ఓకే సపోర్ట్ చేయండి. చెప్పండి, మేము ఒక చెప్పాం. అత్తపత్తనం చెల్లెలు కాపురం. అత్త పెత్తనం చెల్లెలు కాపురం. కోడల పెత్తనం అత్త కాపురం అని పెట్టి ఇప్పుడు కోడల పెత్తనం అత్త కాపురమా? అత్త పెత్తనం కోడలు కాపురం రా. రివర్స్ అబ్బా, ఆ ఇంట్లో మా ఇంట్లో అటు జరుగుతుంది. లేనంత కన్నా గుణతనయం. గుణత్తనయం. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని చెడగొట్టిందంట. చెప్పు. దొంగలు పట్ట 6 నెలలు కుక్కలు మరిగినాయి. దొంగలు పట్ట 6 నెలలకి షౌటింగ్ ద డాగ్స్. మీరు పొడిగింటి పుల్లకూర రుచి. అంటే అమలాపురం. ఆంటీ అమలాపురం అని అగ్గేసుకుంటుంది. ముందుంది ముసళ్ళ పండగ. దేర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. కాకిక కాకికే కాక కోకిలక. అది వాళ్ళని చెప్పమని చూద్దాం. అది చెప్పమని చూద్దాం ఊరికే. ఇంక చెప్పొద్దు, అది చెప్పింది చెప్పమను. ఓకే చెప్పు. కాకిక కాకికే కాక కోకిలక. చంటి బేబీ ప్లీజ్ నో. 1 సెకండ్. say again. కాకిక కాకికే కాక కోకిలక. కాకికే కాకిక కాక కోకిలక. మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ. నువ్వు తోడు ఉంటే చాలు హై కోనే దోస్తీ. చెప్పు సామెతలు చెప్పండమ్మా. తినడానికి ఏం లేదు కానీ మేసానికి సంపంగి నూనె. అబ్బా, చెవిటోడు శంఖం ఊదినట్టు. చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు. ఓకే. వీధిలో పెళ్లికి ఊళ్ళో కుక్కల సందడి. వెరీ గుడ్. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. అవును కరెక్టే. కుక్కనికి అలా ఎక్కి తిరిగితే పిచ్చాడు అనుకుంటారు. అన్నా భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. భయం లేని కోడి బజార్లో కోడి పెట్టిందట. కోడిని పెట్టదరా? ఎందుకు పెట్టదండి? భయం లేని కోడి బజార్లో కోడి పెట్టిందంట. దానికి గుడ్డని మీరు యాడ్ చేసుకోండి. గుడ్డు లేదే కోడి రాదుగా. అవును. అరే గుడ్డు కింద పడి కోడి బయటకు వెళ్ళింది ఒకటేసారి. ఏముందల్లా? ఆడి మాట ఆడి ఇష్టం. అంతే. కాకి పిల్ల కాకి ముద్దు, కుక్క నక్కకి ముద్దు. ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే సూర్యులో పెట్టి సుట్టగాలిందని అడిగా అంటుంకోడు. ఇల్లు గాలిపోతే సూర్యులో పెట్టి సుట్ట. सामता प्लीज. Which one? हिंदी में सामता बोलो. खा पूजा बत्ती पूजा. खा पूजा बत्ती पूजा. पूजा दो खा पूजा बत्ती पूजा. तिनी गोको ఉన్నదార్పు को. సూపర్ రా. తిని గోకో ఉన్నదార్పు. మొత్తం దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నన్ను నమ్ముకో ఉన్నదమ్ముకో. ఈ
రౌండ్ బ్రహ్మాండంగా మీరు ఆరేశాడు కాబట్టి ఈ రౌండ్ లో ఎవరు విన్నర్ అనేది 10 నిమిషాల్లో డిక్లేర్ చేస్తా. బేబీ ఓకే, ఈ రౌండ్ లో కష్టపడి గెలిచింది ఎవరంటే కష్టపడి గెలిచింది ఎవరంటే నీతికి న్యాయానికి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఈ పోరాటంలో గెలిచింది ఆర్పి. ఆర్పి జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కన్ను లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కసది ఎదురు కూడా పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని పండుగ చేసుకో. ఓకే, దట్ వాస్ సూపర్. ఈ రౌండ్ బ్రహ్మాండంగా ఆడేశారు కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రౌండ్ పేరు వచ్చేసి నా ఫోన్ కాల్ నా ఇష్టం. మీరు ఎవరితోటి ఆడాలనుకుంటున్నారో చెప్తే వాళ్ళకు ఫోన్ చేస్తా. ఇదిగో గుర్తుపట్టకూడదు అబ్బాయి, చెప్తున్నా ముందే. 30 years ఇండస్ట్రీ. మై డార్లింగ్, ఇంకా పేరు చెప్తే ఎన్ని అరుపులు. పృథ్వీ. ఓకే, చూద్దాం తను ఫోన్ కాల్ ఎలా లిఫ్ట్ చేసుకుంటారో, ఎవరెవరితో ఆడుకుంటారో చూద్దాం. లెట్స్ కాల్ పృథ్వీ గారు. హలో సంవత్సరం. హలో హలో పృథ్వీ గారండి? ఎవరండి మీరు? పృథ్వీ గారు మాట్లాడుతున్నారా? ఎవరండి మాట్లాడేది? పృథ్వీ గారు నమస్తే. పృథ్వీ గారు, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. మీరే కదా 30 years ఇండస్ట్రీ. హలో, ఎవరు మీరు? మీరు చాలా బాగా యాక్టింగ్ చేస్తారండి. చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ఎవరు మీరు? అసలు నాకు గుర్తు సార్ 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 మొన్న స్టూడియో దగ్గర మిమ్మల్ని కలిశాను కదా. స్టూడియో దగ్గర? ఏ స్టూడియో? అన్నపూర్ణ? అవును సార్, అన్నపూర్ణ స్టూడియో. మీ దగ్గర ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాను నేను. ఫోటో నా దగ్గర సెల్ఫీ ఉంది సార్. సెల్ఫీ ఉంది, నా దగ్గర సెల్ఫీ ఉంది. మీతో ఒక సెల్ఫీ ఉంది. సెల్ఫీ? నేను అంతే భజన తెస్తే ఎవరికి ఏమన్నా ఆటోగ్రాఫ్? సార్ సార్ మీరు అన్నారు కదా, చాలా తెల్లగా ఉన్నవారు అన్నారు కదా సార్. మీరు తెల్లగా ఉన్నారండి. నేనే యంగ్ కదా, నేనే యూత్. హలో, ఒక్క నిమిషం. మా అన్నయ్య మాట్లాడతారు. ఒక్క నిమిషం. అన్నయ్య? ఏమండి నమస్కారం అండి. అన్నయ్య మొత్తం ఫ్యామిలీ అందరితో మాట్లాడిస్తారా? పృథ్వీ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే. చాలా బాగా చేస్తున్నారండి. అసలు మతిపోతుంది మీ క్యారెక్టర్ చూస్తుంటే మాకు. ఎవరండి మీరు? గుర్తు రావట్లేదు. ఇది అభిమానులు అండి. ఇది అభిమానం కోసం మీతో. ఇప్పుడు ఆ గుంటూరు భీమవరం దగ్గరలో ఏదో అటు చుట్టుపక్కల జిల్లాల్లో మాటలా ఉంది. ఏమండి? ఆ భీమవరం దగ్గరలో ఉన్న మాటలా ఉంది. భీమవరం ఇది కాదండి. నేను మామూలుగా మీ అభిమాని అండి. నేను అభిమాని కాదండి. ఒక అతను ఉన్నాడు మాకు అభిమాని. అతను ఏంటంటే మంచి సోమరావులాగా మంచి కలరు. ఏమండి గురుగారు? ఏమండి గురుగారు నమస్కారం సార్. నా పేరు సుబ్బారావు. సుబ్బారావు? మీకు బీభత్సమైన పైన అండి బాబాయ్. అది కాదండి, మీరు గొంతు మంది. ఏమండి గురుగారు, నేను సుబ్బారావు అండి. మీకు బీభత్సం ఒరిజినల్ వాయిస్ మాట్లాడండి. స్వామి స్వామి చెప్పండి చెప్పండి. డబ్బింగ్ చెప్పేవాళ్ళు చాలా మంది ఏం సోదరా బాగున్నావా అని అంటారు. మామూలు ఒరిజినల్ వాయిస్ లో మాట్లాడండి. ఒరిజినల్ కావాలా మీకు? ఒరిజినల్ కావాలా? ఒరిజినల్ కావాలా మీకు? మా వాడు కోల్డ్ లాగా ఉంటాడు. అయితే మా వాడు బొచ్చు పీకేసిన కోల్డ్ లాగా ఉన్నాడు. ఏ సెల్ఫీ ఇచ్చి వదిలేస్తారనుకున్నారా మిమ్మల్ని? సెల్ఫీ ఇచ్చారంటగా. అరే బాంబులతోటి డుమ్మును భయపట్టలేరురా. చెప్పరా ఎవడరా నువ్వు? అగో చెప్పు. అబ్బో కాకా ఏడున్నావు? అరే ఏమరా రచ్చది మంచుకున్నావా? అన్న
అన్న అన్న నీ దండం పెడతాను, నన్ను ఎవరితోనే పోల్చుకండి, మరి ఆడితో పోల్చుకి. సంటే నీకు లైఫ్ లో పెళ్లి అవుతామో అనుకున్నా, రోజు పూజలు చేస్తున్నారు నాయన. వద్దు, మన తర్వాత మాట్లాడతాం దాని గురించి. మ్యాటర్ ఏంటంటే దాని గురించి తర్వాత మారుతావా? కాదు, మరి దారుణంగా వాడితో పోల్చేవేంటి రచ్చరవితోటి? నీకు ఉన్న దిష్టి పోతుంది. దిష్టి కోసమా? పోల్చి పోల్చి పోతుంది. ఆగు ఒక్క నిమిషం, మీ ఫ్రెండ్ మాట్లాడతారంట, బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్ అంట, మీ ఇద్దరు కలిసి ఎప్పుడో ఒకటేసారి ఇండస్ట్రీలోకి వచ్చారంట. ఏమండి పృథ్వీ గారు? సూపర్ స్టార్ ఇష్టం అనుకున్నా నేను, మీరే. ఇంక నేను నా వల్ల కాదని తప్పించుకోలేను. ఎలా ఉన్నారండి? సూపర్ అండి, బ్రహ్మాండంగా ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం అండి. గుర్తుపట్టు జిపిఆర్ఎస్ వాయిస్ టచ్ చేస్తే ఇంచుమించు ఆజోడు పరిసర ప్రాంతంలో మీ నేటివ్ ప్లేస్ లో ఉంది. భీమవరం అని గుర్తుపెట్టారు, చాలా థ్యాంక్స్ అండి బాబు. థ్యాంక్ యూ. ఎవరు చెప్పండి? జమినీ సురేష్ అండి. బాబా అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు మమ్మల్ని గుర్తుపట్టి ఓడించేశారు. ఓటమి గెలుపు. అబ్బో అవును, కరెక్టే అన్నా. నువ్వు మా అందరికి ఇన్స్పిరేషన్ అన్న ఫస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అవును, థ్యాంక్ యూ అన్న. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ మీరు మన ఎవరికి చేద్దాం? సత్యకి చేద్దాం. సత్య గడిక చేసి. ఏ సత్య? నల్ల సత్య. ఓకే, లెట్స్ కాల్ సత్య, ద మోస్ట్ బ్లాకెస్ట్ గై. హలో హలో, సత్య గారండి మాట్లాడేది? అవునండి. నేను దిల్సుఖ్నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానండి, 1 టౌన్ పోలీస్ స్టేషన్. చెప్పండి. మొన్న ఒక అమ్మాయి మీకు కాల్ చేసిందా అండి? మీకు ఎవరండి? అనూష అనే అమ్మాయి మీకు కాల్ చేసిందా అని అడుగుతున్నానండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. ఏంటండి మీరు చేసేది? హైలైట్ కదా. ఒక్క నిమిషం నువ్వు కూడా ఆగమ్మా. అది విచిత్రం ఏంటంటే ఆయనే రివర్స్ ఫోన్ చేస్తాడు పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ మళ్ళీ కాదు, షూట్ లో ఉన్నాడు, షార్ట్ రెడీ సార్ అంటున్నాడుగా. భయపడ్డా భయపెడుతున్నాడా తెలియట్లేదు. సత్యం ఫోన్ చేస్తున్నాడు. బ్రదర్ చెప్పండి. నేను సత్యమూర్తిని మాట్లాడుతున్నానమ్మా, హెడ్ కానిస్టేబుల్. ఒక్క నిమిషం, ఈ అమ్మాయితో మాట్లాడండి కొంచెం. మీరు మొన్న మాట్లాడారంట, కొంచెం ఏదో కంప్లైంట్ వచ్చింది, ఓకేనా? మాట్లాడండి ఒకసారి. హలో సత్య, ఎక్కడున్నావు? త్వరగా రా ఇక్కడ. సత్య, ఎందుకు ఇలా చేసావు నువ్వు నన్ను? రా ఇక్కడ సత్య, చూడు పోలీస్ చూడు. మేము ఆ రోజు గోవాకు వెళ్ళారు కదా, మేము అక్కడ ఏమైందని చెప్పు సత్య. మేము పెళ్లి చేసుకుంటున్నా చెప్పు సత్య. ఇక్కడ చేసుకుంటాం. బాబు బాబు, అదే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వచ్చిందమ్మా. సత్య కావాలి. సత్య త్వరగా రా ఇక్కడ. ఓ పని చేయండి, మీరు చేసేసుకోండి. ఏందమ్మా ఇది? ఓ పని చేయండి అమ్మాయి. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం చెప్పేదేనండి. హలో, ఏం మాట్లాడుతున్నారండి మీరు? సత్య కొడుతున్నారు నన్ను, త్వరగా రా ఇక్కడ సత్య. హలో 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 బాబు, మీరు ఒక్కసారి దిల్సుఖ్నగర్ బంటం పోలీస్ స్టేషన్ రండి. బంటం పోలీస్ స్టేషన్ రండి మీరు. సరే, నేను పంపిస్తున్నాను. ఏంటండి? పంపిస్తున్నాను. ఒక్క నిమిషం మా ఎస్ఐ గారితో మాట్లాడండి. ఏమండి సత్య గారు? చెప్పండి. మీరు బాగా యాక్ట్ చేస్తారండి. థ్యాంక్స్ అండి. మీరు భలే ఉంటారు సార్, అందంగా. థ్యాంక్స్ అండి. సార్, మీరు సినిమాల్లో అమ్మాయిని ప్రేమించచ్చు కదండి, ఈ అమ్మాయిని ఎందుకు ప్రేమించారు? ఏమండి? హలో హలో సత్య గారు చెప్పండి. చండి గారు. హలో, మీకు ఆ రంగు రుచి చిక్కదనం ఎక్కడి నుంచి వచ్చింది సార్? నాకు మీ వాయిస్ వింటేనే తెలుస్తుంది. ఏంటంటే ఎవరు షోవా? నీ పొందరా, నీ పొంద కాదురా. మనుషుల్ని పంపిస్తావు స్టేషన్ కి? వ్యాన్ పంపాలరా నీకు మనుషుల్ని తీసుకురావడానికి?
థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళీ కట్ చేసి మళ్ళీ మాకు రివర్స్ ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అరే సినిమా హాల్ టీమ్ వచ్చారు, నువ్వు ఒకసారి వాళ్ళకి ఫోన్ లో ఆల్ ది బెస్ట్ చెప్పు. ఓహో మా వీళ్ళు వచ్చారు సినిమా వాళ్ళు. నమస్కారం అండి అందరికి. సత్య గారు బాగున్నారా? బాగున్నానండి. నిన్ను ఆల్ ది బెస్ట్ చెప్పమన్నాను, పలకరించమనలేదురా. ఓకే ఓకే, సినిమా హాల్ టీమ్ కి మరియు సినిమా హాల్ నాకు అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, ఫోన్ పెట్టి బాగా చెప్పు. థ్యాంక్ యూ, బాగా చెప్పావు. కాదు ఒక చిన్న లాజిక్ అన్న, వచ్చింది స్టేషన్ కి వచ్చింది తను మాట్లాడమంటే నన్ను పోలీసులు కొడుతున్నారు అంట, కంప్లైంట్ ఇచ్చే దిల్సుఖ్ నగర్ 1 టౌన్ అంటే ఏంటి? అందుకే మీరు ఫస్ట్ ఓడిపోయారండి. సార్ దిల్సుఖ్ నగర్ లో 1 టౌన్ ఎక్కడ ఉందిరా? ఏ ఊళ్ళో అబ్బా ఇది? కాదు, ఓ ఎస్ఐఓ లేకపోతే ఏసీపీఓ డీజీపీ హెడ్ కానిస్టేబుల్. అబద్ధం చెప్పడానికి కూడా క్లాస్ లేదు. మొత్తానికి ఈ నా ప్రాంక్ కాల్ నా ఇష్టంలో ఎక్కువసేపు ఆడుకొని ఆడియన్స్ అడుగుదామా ఎవరు గెలిచారు? ఆడియన్స్ మీరు చెప్పండమ్మా, ఎవరు గెలిచారు? థ్యాంక్ యూ సో మచ్. అసలైన రౌండ్ మొదలవబోతోంది. ఈ రౌండ్ ఏంటంటే నా నోరు నా ఇష్టం. ఈ రౌండ్ లో నేను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తా. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా మీరు ఏది చూస్ చేసుకుంటారో అది వాళ్ళు ఆపోజిట్ చూస్ చేసుకోవాలి. ఓకే, దీనిలో గ్రూప్స్ లా కూడా తీసుకోవచ్చు. మీరు ఇందాక ఇలా తీసుకున్నారా, అలా తీసుకుంటారా? ఇలా తీసుకుంటారా? ఇప్పుడు ఇలా తీసుకుంటారా మీరు? నేను స్టేట్మెంట్ చెప్తున్నాను, చాలా కాన్సన్ట్రేషన్ గా వెళ్ళండి నాన్న. మీరు కూడా స్టేట్మెంట్ ఏంటంటే, లవ్ లో అమ్మాయిలు ఎక్కువ త్యాగాలు చేస్తారా, అబ్బాయిలు ఎక్కువ త్యాగాలు చేస్తారా? ఓన్లీ ఇన్ లవ్. ఏమండి, ఈ చేపల మార్కెట్ కాసేపు ఆపితే వీళ్ళు అమ్మాయిలు తీసుకున్నారు, వీళ్ళు అబ్బాయిలు తీసుకున్నారు. ఎస్, నౌ ద డిబేట్ స్టార్ట్స్. అమ్మాయిలు సాక్రిఫైస్ చేస్తారు ఎందుకంటే before getting married they have to sacrifice for the parents, after getting married they have to sacrifice for the husband, they'll sacrifice everything for even for the family. I'm asking only in love, not about the life or after marriage. Yes, definitely. Ammaylu, we are sacrificing our happiness. సంతోషం కూలిపోతుంది భయ్ అక్కడ, ఆ టెన్షన్లు. అబ్బాయిలు దే షో ఇట్, ఓకే, అమ్మాయిలు దే డోంట్ ఎక్స్ప్రెస్ ఇట్. అమ్మాయిలు ఎంత ఫాస్ట్ గా ప్రేమిస్తారో అంత ఫాస్ట్ గా మర్చిపోతారు, అబ్బాయిలు జీవితాంతం గుర్తుంచుకుంటారు. కాదన్నా, ఇప్పుడు అమ్మాయిలు లవ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలంటే లేచిపోయి రావాలి, అది అమ్మాయిలకు చాలా పెద్ద ప్రాబ్లం. అదే అబ్బాయికి ప్రాబ్లం అవ్వదు. సో ఎవరు సాక్రిఫైస్ చేసినట్టు ఇక్కడ? రాకముందు వరకు అమ్మాయిలు, వచ్చిన తర్వాత వీడికి ప్రాబ్లమ్స్ మామూలుగా ఉండవు. టార్చర్. మ్యారేజ్ కి బిఫోర్ అమ్మాయిలు సాక్రిఫైస్ చేస్తారు. అది తెలిసినప్పుడు ఎందుకు తిరిగినాడు మగోడు చుట్టా? లైఫ్ లో ఇప్పటి వరకు లవ్ చేసిన ప్రతి అబ్బాయి బ్లడ్ తో లెటర్ రాశారు. ఒక్క అమ్మాయి లెటర్ రాసింది ఎప్పుడైనా బ్లడ్ తో? రాసింది మొత్తం వాళ్ళు బ్లడ్ రాసింది మగవాళ్ళే. వీళ్ళు ఇచ్చిన టెన్షన్ కి అబ్బాయిలకి హార్ట్ అటాక్ వస్తుంది. ఎప్పుడైనా ఒక అమ్మాయి హార్ట్ అటాక్ తో చచ్చిపోయిందని మీరు విన్నారా? లేదే. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, మొగాళ్ళు అట్టి మాయగాళ్ళు, నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు. మన సాంగ్ పాడండి, ఏమైంది అంటే మన ఈడు మన సాంగ్ పాడండి. ఈడేంటి భయ్యా, నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావా? ఈడు మన సాంగ్ పాడండి అమ్మాయి లవ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటుందో అమ్మా నాన్నని ఇద్దరిని వదిలేసి వచ్చేస్తుంది. అదే ఒకవేళ అమ్మాయి వదిలేస్తే అబ్బాయి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ అమ్మాయి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ మై హస్బెండ్ అని చెప్పేసి అనుకుంటుంది. సో త్యాగం చేసింది ఎవరు ఇక్కడ? అమ్మాయిలే. సెకండ్ ఆప్షన్ ఉండదు. మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్నా ఒక అబ్బాయికి రెండో పెళ్లి చేస్తారంటే ఒక అబ్బాయి రెండో పెళ్లి చేసుకుంటున్నారు అని అంటారు. అదే అమ్మాయి పెళ్లి రెండో పెళ్లి అవుతుంది అని అంటే చాలా ఇదిగా ఉంటది. బేసిక్ గా నేను చెప్పింది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి? నేను లవ్ లో అడిగాను, లవ్ తర్వాత, డైవర్స్ కి ముందు, డైవర్స్ అయిపోయిన తర్వాత.
ఆగండి, ఢిల్లీ మైక్ పట్టుకుంది, మామూలుగా ఉండదు ఇక. ఢిల్లీ నుంచి ఒక అమ్మాయి లవ్ లో ఉన్నప్పుడు అబ్బాయి కోసం ఏం చెయ్యదు, కానీ ఒక అబ్బాయి లవ్ లో ఉన్నప్పుడు అమ్మాయి కోసం చాలా చాలా చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ షాజహాన్ తాజ్ మహలే కట్టిండు అమ్మాయి. ఒక్క నిమిషం, తాజ్ మహల్ కట్టాడంటే ఆ అమ్మాయి ప్రాణం త్యాగం చేస్తేనే కదా తాజ్ మహల్ కట్టగలిగాడు. అంటే ఆ ప్రేమను ఎంత త్యాగం చేసింది అమ్మాయి. తన ప్రాణాన్ని త్యాగం చేసింది. బిల్డింగ్ కట్టడం ఈజీ, ప్రాణం త్యాగం చేసింది అమ్మాయిలే. దేనిలో కట్టారన్న విషయం పక్క పెడితే మా మగాళ్ళే త్యాగం ఎక్కువ చేస్తారు. ఎందుకు తెలుసా? సముద్రం దగ్గర మీ ఆడవాళ్ళ పేర్లు రాస్తే అలలో కొట్టుకుపోయినా అలలో చూసి బతుకుతున్నాను తప్పితే కొట్టుకుపోయిందే అని ఏడవట్లేదే. త్యాగం త్యాగం. కొట్టుకుపోయేది మేమే కదండి, మీరు కొట్టుకుపోయేది మేమే కదా. చరిత్రలో గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకున్న ప్రతి వాడు మగాడే. ప్రేమ పూర్వకంగా సాంగ్ పాడింది ఎవరు? తమన్నా కదా. తమన్నా కాదు, పాట కాదు, త్యాగం. ఆయన ఈ పక్కన పెట్టు. వాళ్ళు చెప్పిందే పాయింట్ రైట్. ఏంటిది? వాళ్ళు అలల్లాగా వచ్చి కొట్టుకెళ్ళిపోయే రకాలు. మనం ఎంతమంది వచ్చినా స్వాగతించే బీచ్ లాంటి వాళ్ళం. ఎన్ని అలలు వచ్చినా చివరికి నా బీచ్ తాకాల్సిందే, మేరే బీచ్ వేసే జానాల్సిందే. ఈ లాస్ట్ విషయానికి వచ్చేసి మా లెక్చరర్ ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్తారు. చెప్పండి సార్. అందరూ ఎంత త్యాగం చేశారనే డిస్కషన్ కి వస్తే అమ్మాయిలందరూ ఒక నదులు లాంటి వాళ్ళు, రివర్స్. సో అన్ని నదులు అమ్మాయిలందరూ వచ్చి సముద్రుడు అని అంటున్నారు, సముద్రంలో కలిసిపోతున్నారు. సో మగవాడు ఎంత త్యాగం, అందరినీ తనలో కలుపుకుంటున్నాడు. సో హీ సాక్రిఫైసింగ్ హిస్ ఎంటైర్ లైఫ్. నదిలో నీళ్లు తాగుతారు కానీ సముద్రంలో నీళ్లు తాగరు కదా. దీన్ని బట్టి ఏమర్థమైంది? నది నీళ్లు లేకపోతే సముద్రం లేదు, అన్ని నీళ్లు కలిపితేనే సముద్రం. అంటే అమ్మాయిలు వచ్చి కలిస్తేనే అబ్బాయిలు, లేకుంటే లేదు అన్నట్టు అక్కడ. సో మొత్తానికి ఈ రౌండ్ ఖచ్చితంగా నిస్వార్థంగా సహృదయంతో గెలిచింది ఎవరంటే మా మగ జాతి. కానీ వాళ్ళని గెలిపించింది ఎవరు? మా ఆడజాతి ఆనిముత్యం. సో ఈ ఎపిసోడ్ కి హీరోయిన్ ఆఫ్ ఎపిసోడ్ ఎవరు అంటే కెమెరా ప్యాన్ అయి భూమికకి తప్పితే తప్పట్లే, అక్కడే స్టాండ్ అయింది. సో హీరోయిన్ ఆఫ్ ది డే ఈస్ భూమిక. A crazy lazy boy, a dabby do bad, don't make so much noise. Barely, you bust me never swear. It's we the girls who drive you down, do you ever care? వచ్చే వారం మళ్ళీ కొత్త సెలబ్రిటీస్ తోటి, మళ్ళీ కొత్త పార్టిసిపెంట్స్ తోటి, కొత్త ఎంజాయ్మెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, సీ యూ, బై బై. ఏ దొంగ, బోండంలో వోడ్కా కలిపావు కదా. కకృతందుకు కొత్తది కొనుక్కోవచ్చుగా, ఇంకో బోండం కొనుక్కోవచ్చు కదా. అక్కడ బోండం లేదేమో, పక్కన ఇంకొకటి ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. అంత టేస్ట్ లేదేమో. వస్తే చస్తావు, రాకపోయినా చస్తావు, కానీ చావడం మాత్రం పక్కా. వీడిని పడేయాలంటే యుద్ధాలు జరగాలి, త్యాగాలు చేయాలి. లెట్స్ గో లైబ్రేరియన్ పింకీ. కోతి నేను, నెట్టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూస్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న కైటు నేను, శనివారం రచ్చగున్న నేను, కొంచెం రాక్
కొంచెం రైట్ నేను वैसे पकीला मैं हूँ अकेला रावे ओ पिल्ला मैं मजनू तू लैला విశాల్ వాళ్ళ మదరే కదా రాధ గారు అంటే? అవునండి. ఏమండి మీ అబ్బాయి రోజు ఏడ్పిస్తున్నాడు నన్ను. ఎక్కడండి? నాగోల్ బస్ స్టాప్ లో మీ అబ్బాయి కాలేజ్ కి బస్ ఎక్కి వెళ్తాడు కదా, రోజు నేను అక్కడే బస్ ఎక్కడానికి వస్తున్నాను, రోజు ఏడ్పిస్తున్నాడు. నేను వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నంబర్ తీసుకొని మీకు కాల్ చేస్తున్నాను. మా బాబు నాగోల్ బస్ ఎక్కడండి, వాళ్ళ డాడీ అల్కాపురం తీసుకుపోయి సిఎంఆర్ కాలేజ్ బస్ ఎక్కి వాళ్ళ డాడీ. లేదండి, నాగోల్ కి వచ్చి ఏడ్పించి మరీ వెళ్తున్నాడు. ఇలా చాలా సార్లు జరిగింది, కంప్లైంట్ చేయడానికే చేశాను మీకు. అవునా? ఆహా, ఇది మామూలే లేండి, ఆడపిల్లలు మగ పిల్లలు ఆడుకుంటుంది వేయాలి రేపు, అట్లనే అనుకోండి. మామూలు అంటారేంటండి మీరు? మీ అబ్బాయి ఏడ్పిస్తున్నాడని మీకు కంప్లైంట్ చేస్తుంటే నేను చెప్తానమ్మా. ఏడిపించాడండి, అట్లా ఆడపిల్లల జోలికి పోడు, మంచిగా మాట్లాడతాడు కానీ ఏడిపియడు. అబ్బాయిలు విజయం సాధిస్తారు, అబ్బాయిల్ని అమ్మాయిలు సాధిస్తారు. అబ్బాయిలు విజయం సాధించాలంటే ఇంట్లో పీస్ఫుల్ గా ఉండాలి. ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడుతుంటది పాత సామెత, ప్రతి మగాడి ఇరిటేషన్ వెనక ఫ్రస్ట్రేషన్ వెనక ఓ ఆడుతుంటది అనేది ఇప్పుడు నిజమైన సామెత. ఫ్రస్ట్రేట్ అంతా అయ్యేంతగా చేస్తున్నారంటే మీరెంత చేస్తుంటే మీరు ఫ్రస్ట్రేట్ అయ్యేలాగా చేశారు అంటే జల్సాల సినిమా లాగా మేము కొంచెం ఇస్తే వాళ్ళు టన్నులు 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 కొద్దిస్తున్నారు.